ఎలా ఉంది? ఏడాదిన్నర అయింది రిటైర్ అయ్యి. చాలా ప్రశాంతంగా ఉంది, ప్లస్ ఎక్సైటింగ్గా కూడా ఉంది. ఇంతకుముందు ప్రభుత్వంలో పనిచేసినప్పుడు మీ మీద సస్పెన్షన్ వేడి పడింది. మీ బాధ్యతలు నిర్వర్తించిన పిఎస్ఆర్ ఆంజనేయులు ఏకంగా జైలుకు కూడా వెళ్ళారు. రైట్. ఎలా అనిపిస్తుంది సార్ ఇవన్నీ చూస్తుంటే? ఎవరైనా తప్పు చేస్తే దాన్ని నిలదీయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. కక్ష సాధింపు చర్యలు గత ప్రభుత్వంలో మీ ఒక్కరికే పరిమితమైనయా, మిగతా ఇంకెవరి మీద అయినా చేశారా? చాలా మంది మీద చేశారు, రకరకాల స్థాయిల్లో చేశారు. కమ్మవారి అంత సంఘటితం కావాలి. రైట్. విషపు పడగ మళ్ళా ఈ రాష్ట్రం మీద పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ అందరిది అని చెప్పారు. జగన్మోహన్ రెడ్డితో పనిచేయటం వెధవలు అంటారా? వెధవల నుంచి ఏరుకుంటాడు ఆయన. పార్టీ ఒకటే పెట్టి జనాల్లోకి వెళ్ళాలనే ఆలోచనలో ఉన్నట్టున్నారు. రైట్. ఏంటి మీ ఐడియాలజీ ఏంటి? విధానాల మార్పిడి జరిగితే తప్ప. రాజశేఖర్ రెడ్డి సంబంధించి కూడా మీరు మాట్లాడారు. రైట్. ఏమనిపించింది అప్పుడు? అనుభవాలు, చేదు అనుభవాలు ఏమైనా ఉన్నాయా? కొంతమంది ఆఫీసర్లను కూడా ఎంపిక చేసుకుని ఒకళ్ళిద్దరిని అట్లా వాడుకునేవాడు. మిగిలిన వాళ్ళందరినీ ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచేవాడు. మొత్తం 55,000 ఎకరాల వరకు ప్రభుత్వం దగ్గర ఉంది. మరి ఇంకో 40,000 ఎకరాలు అవసరం అంటారా? ఆ వర్గాలు ఆ ప్రభుత్వ పథకాల సంక్షేమం అందుకున్నప్పటికి కూడా ఇప్పటికీ అలాగే కిందే ఉన్నాయి. వాటిని పైకి తీసుకురావాల్సిన అవసరం ఉంది కదా. దట్ మీన్స్ దేర్ ఈస్ సంథింగ్ రాంగ్ విత్ వాట్ వీఆర్ డూయింగ్. ఏవైతే హామీలు ఇచ్చి పవర్లోకి వచ్చారో ఆ హామీల అమలు తీరు ఎలా ఉందనుకుంటున్నారు? కొన్ని చేశారు, కొన్ని చేయలేదు, కొన్ని చేయగలరో లేదో తెలియదు. అనకచర్ల ప్రాజెక్టు కట్టడం అనేది మెగా సంస్థకి అడ్వాంటేజ్ అవుతుంది. వాళ్ళకి ఆర్థిక ప్రయోజనాలు సమకూర్చుకోవడానికి మాత్రమే ఈ ప్రభుత్వం ముందు పెడుతుంది ఈ ప్రతిపాదన అని చెప్తున్నారు. రైట్. నిజమేనా? అది ట్యాంపరింగ్ జరుగుతుందా సార్? ఎనీ ఎలక్ట్రానిక్ వస్తువు